మన ప్రమేయం లేకుండా, మనకి సంబంధం లేకుండా మనం మెలకువగా ఉన్న, నిద్రావస్థలో ఉన్న, పని చేసుకుంటున్నా సరే శ్వాస అనేది లోనకు వెళుతూ బయటకు వస్తూ ఉంటుంది. శ్వాసక్రియ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దానిని మనం ఆపాలన్నా మన చేతుల్లో లేదు, మనం ఆపలేం. అది ఎప్పుడు ఆగాలనేది భగవంతుని లీల. అది ఎప్పుడు ఆగాలో అప్పుడే ఆగుతుంది. కానీ మనం భగవంతుని చేరుకోవాలన్నా, భగవత్ స్థానం తెలుసుకోవాలన్నా మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఆ శ్వాస మూలస్థానంలోకి మనం వెళ్ళిపోతాం. ఆ శ్వాస మూలస్థానమే ఆత్మస్థానం, దైవస్థానం. భగవంతుడు మనలోనే ఉన్నాడు అనడానికి ఇది ఒక సాక్ష్యం లాంటిది. భగవంతుడు మనలో ఉండి ఈ శ్వాసక్రియ జరిపిస్తున్నాడు అనేది మనం నమ్మాల్సిన విషయం. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో ఆ శ్వాస మనల్ని మన యొక్క ఆత్మస్థానానికి తీసుకువెళుతుంది. మనం ఒక బస్సు ఎక్కితే ఏ గమ్యం చేరాలో ఆ గమ్యానికి సంబంధించిన బస్సు ఎక్కితే ఆ బస్సు ఆ గమ్యానికి మనకు తీసుకెళ్ళిపోతుంది. అలాగే మనం శ్వాస మీద దృష్టి పెడితే, ఆ శ్వాస మీద గమనిస్తూ ఉంటే ఆ శ్వాస స్లోగా మనల్ని అంతర్ముఖం చేస్తుంది, అంతరాళంలోకి తీసుకువెళ్ళిపోతుంది, లోతుల్లోకి తీసుకెళ్ళిపోయి మనలో ఉన్న ఆ దైవ స్వరూపాన్ని దర్శనం చేస్తుంది. ఇదే పూర్వం ఆత్మసాక్షాత్కారం అంటారు, మోక్షం అంటారు, బుద్ధ భగవానుడు నిర్యాణ స్థితి అంటారు. దీన్నే మనం ఆత్మ సాక్షాత్కారం అని కూడా మనం పూర్వీకులు పిలుస్తారు. అందువలన మనం శ్వాస మీద ధ్యాస పెట్టి భగవంతుని చేరుకోవడమే మన గమ్యం. భగవంతుడు సర్వాంతర్యామి, బయట దొరకడు. బయట ఎక్కడ వెతికినా మనం దొరకడు, మనం పట్టుకోలేం. కానీ మనలో ఉన్న దేవుణ్ణి మాత్రం మనం తెలుసుకోవచ్చు, పట్టుకోవచ్చు. దాన్ని మనం శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ భగవంతుడిని మనం చేరుకునే ఆ చక్కని అవకాశం మనకి పూర్వం బుద్ధ భగవానుడు చేసిన క్రియ కూడా ఇదే. ఇప్పుడు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా ప్రచారం చేసిన క్రియ కూడా ఇది. అందువల్ల అందరూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. మన ప్రమేయం లేకుండా, మనకి సంబంధం లేకుండా మనం మెలకువగా ఉన్న